భక్త మహాశయులందరకు నమస్కారం. కుల మత వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి అందుకు అనుగుణంగా ఆచరించి అందరి భక్తి ప్రపత్తులను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. మానవులలో మానవునిగా అవతరించి వీరం భొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి అనే 3 నామధేయములతో ఒకే అవతారముగా సంచరించి భవిష్యత్ కాలజ్ఞానము తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులను చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి జీవ సమాధి నిష్ఠా గరిష్ఠుడయ్యుండి ధర్మ పరిపాలన చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయలుగా రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారము వీరబ్రహ్మంగారు. నిత్యము దైవపూజ చేసేవారిని పాపకర్మ పీడించదు. నిత్యం దైవారాధన చెయ్యటం వలన మనశ్శాంతితో బాటుగా దైవంపై భక్తి కలుగుతుంది. భక్తి వలన పాపం చెయ్యాలంటే భయం కలుగుతుంది. అందువలన ధర్మబద్ధమైన జీవన విధానం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరికి నిత్య దైవారాధన 10 నిమిషాలైనా ఉండవలెను. లోకమన భయము లేనివాడు భక్తుడు మాత్రమే. కనుక శ్రీమన్నారాయణవతారుడైన బ్రహ్మంగారిని నిత్యము సేవించి సుఖించి తరించండి. స్వామి అనుగ్రహం మీకు సర్వదా కలుగగలదు. భక్తులారా, బ్రహ్మంగారి దివ్యానుగ్రహం పొందిన వారికి ఏ భయము లేదు, రాదు. సకల సుఖములు మోక్షము లభించును. శ్రీ స్వామివారి అనుగ్రహం పొందు విధానము బ్రహ్మంగారి మాటలలోనే తెలుసుకుందాం. కాలజ్ఞానమును, బ్రహ్మంగారి యంత్రమును, 12 మంత్రముతో ఎవరు భక్తిగా పూజించగలరో వారికి నా అనుగ్రహము శీఘ్రముగా కలుగును అని స్వామివారే స్వయంగా సెలవిచ్చి ఉన్నారు. తల్లి బిడ్డను కనురెప్ప కంటిని కాపాడిన రీతిన నా భక్తులైన వారిని నేను రక్షించుకునేని. దైవానుగ్రహం పొంది ఆయురారోగ్యములతో జీవించుట కంటే మనకు కావలసినది ఏముంటుంది? అందుచేత మీరందరూ వెంటనే స్వామివారి పూజను ఏదైనా ఒక సోమవారము రోజున ప్రారంభించండి, తరించండి. ప్రతి సంవత్సరం మే నెలలో బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది. కడప పట్టణం నుండి బ్రహ్మంగారి మఠానికి డైరెక్ట్ బస్సులు కలవు. బ్రహ్మంగారి జీవ సమాధిని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి.